ఇప్పుడు కప్ నూడిల్స్ ఎలా అయితే తింటున్నాం, కప్ మీల్స్ అలా వేడి నీళ్ళు వేసుకొని తింటాం. దట్స్ వేర్ విల్ బి హెడింగ్ టువర్డ్స్. హైడ్రోపానిక్స్ ఫార్మింగ్ యాజ్ అ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వెరీ రూటెడ్ టు ఆల్ ఆఫ్ us. ఇట్ ఈస్ లైక్ అ మిరాకిల్. ఒక ప్లాంట్ ఇలా లైవ్ లో గ్రో అవుతూ చూడడం. 5 to 20 lakhs ఇస్ ద హౌస్ హోల్డ్ యావరేజ్ ఇన్కమ్. ఇఫ్ దే షుడ్ బి ఏబుల్ టు ఎఫర్డ్ క్లీన్ ఈటింగ్, గుడ్ ఈటింగ్, ఫ్యాన్సీనెస్ కి వెళ్ళకుండా ఫండమెంటల్స్ కి ఫిక్స్ అయితే ఏం చేయగలం అనే థాట్ నుంచి దట్ ఈస్ హౌ ఫార్మ్ బౌల్ ఎవల్యూషన్ హ్యాపెన్. F&B సెగ్మెంట్ ఓవరాల్ గా ఇండియాలో 25.5 lakh crores మార్కెట్. 1 out of 5 Gen Z boys today are buying protein supplements. క్యాలరీ ఇంత, కార్బ్ ఇంత, ఫైబర్ ఇంత, ప్రోటీన్ ఇంత. ఎస్, అబ్సల్యూట్లీ నీడెడ్. రైస్ తినొద్దు అనడం కాదు, అలా అని చెప్పి ఇప్పుడు బ్రౌన్ రైస్ తినండి అంటే ఉన్న 3 ఉత్సవం పోతాయి. అవును, సస్టైనబుల్ కాదు అసలు ఇవి. ఏదో ఒక 1 week చేసే డైట్ అది, దాని తర్వాత అదే బస్తా బయటికి అన్నట్టు. ఇప్పుడు మన జొమాటో, స్విగ్గీలో కూడా దేర్ ఇస్ అ ఫిల్టర్ నా ప్రోటీన్ హై ఫుడ్ అని మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు. I mean, the world is headed towards that and I'm also afraid of that also. I'm not sure if I can say this, but ఇది నా బౌల్స్ తాలూకా డేటా. Can you add it when you are doing the healthy mode process? They said, లేదు, we have. సో దిస్ ఇస్ ద డార్క్ రియాలిటీ. చాలా అవుతున్న గుడ్తో బ్యాడ్ ఏంటి అంటే ఇది. అందుకనే హెల్దీ అనే వర్డ్తో కూడా ఐఎమ్ లిటిల్ ట్రైంగ్ టు డిసోసియేట్ మై సెల్ఫ్. వీఆర్ మూవింగ్ ఇన్ టు అ జనరేషన్. ఇప్పుడు కప్ నూడిల్స్ ఎలా అయితే తింటున్నాం, కప్ మీల్స్ అలా వేడి నీళ్ళు వేసుకొని తింటాం. దట్స్ వేర్ విల్ బి హెడింగ్ టువర్డ్స్. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నాం. ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 team members ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ. దిస్ ఇస్ అనూష. F&B సెగ్మెంట్లో అగైన్ మళ్ళీ చెప్తున్నాను, కాకపోతే ఆ సెగ్మెంట్లో మీ కాన్వర్సేషన్స్ నచ్చుతున్నాయని కొంచెం ట్వీక్ చేసి ఈరోజు కొంచెం డిఫరెంట్ ఇండస్ట్రీ. మనకు నచ్చదు అని అన్నాను, మన వేర్ ద వరల్డ్ ఇస్ హెడెడ్ టు ఇస్ టువర్డ్స్ హెల్దీ ఈటింగ్. సో వీ హ్యావ్ సంపత్ వినయ్ విత్ అస్, హూస్ ద ఫౌండర్ ఆఫ్ ఫార్మ్ బౌల్. ఈరోజు హైడ్రోపానిక్స్ గురించి, అగ్రిటెక్ గురించి, తర్వాత హెల్దీ ఈటింగ్ గురించి అండ్ హౌ హీస్ బిల్డింగ్ హిస్ బిజినెస్ అరౌండ్ దీస్ కాన్సెప్ట్స్ అన్నది తెలుసుకుందాం. సంపత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ. బట్ మీరు హెల్దీ అన్నప్పుడల్లా స్టార్టింగ్లోని నేను కూడా బిల్డ్ చేస్తున్నప్పుడు ఓకే హెల్దీ బిజినెస్ అనే మైండ్ సెట్లో స్టార్ట్ చేసాం, కానీ టుడే ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ బ్యాడ్ వర్డ్. ఐ టెల్ యూ వై, బట్ యా, చెప్పండి, స్టార్ట్ చేయండి. I would call it like a clean eating or conscious eating more than healthy eating, because హెల్త్ అనగానే మనకు ఒంట్లో బాగోపోతే గుర్తొచ్చే ఫుడ్ వస్తుంది మైండ్లోకి వెంటనే. అదో హెల్త్ అనగానే ఫార్మసీ గుర్తొస్తుంది. బట్ ఇట్స్ యువర్ ఓన్ మదర్స్ కిచెన్, గ్రాండ్ మదర్స్ కిచెన్. ఐ థింక్ వాట్ ఈస్ దట్ అంటే ఇట్స్ లైక్ కాన్షియస్ ఈటింగ్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. ఇంట్రెస్టింగ్. అంటే యాజ్ అ ఫౌండర్ ఐ థింక్ యూ ఓన్లీ సెట్ ద టోన్ ఆఫ్ వాట్ ద బ్రాండ్ షుడ్ బి, బట్ యు ఆర్ రైట్ అబౌట్ ఐ థింక్ ఆ అంటే పర్సెప్షన్ ఇస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ స్పేస్లో ఉన్న తర్వాత సమ్ వర్డ్స్ హ్యావ్ బికమ్ అంటే బూతుల్లాగా అయిపోయాయి అని అంటారు కదా, అట్లా అయిపోయాయి ఇవన్నీ. ఎందుకంటే ఈవెన్ వెన్ ఐఎమ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ క్లయింట్స్, రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ మోస్ట్లీ ఇన్ టు ద కార్పొరేట్స్ అండ్ వీఆర్ ఇన్సైడ్ ద కార్పొరేట్స్, ఇన్సైడ్ దీస్ అమెజాన్, డెలైట్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ విత్ ఇన్ దేర్ ఫుడ్ కోర్ట్స్. కొన్ని కార్పొరేట్స్కి అప్రోచ్ అవుతున్నప్పుడు కూడా అదే ఫార్మ్ హోల్ ఆర్ అర్బన్ కిసాన్, ఓకే ఇట్స్ ఇన్ టు హెల్దీ ఫుడ్ నో అంటే వాళ్ళకి ఏంటంటే లేదు మాకు అంత హెల్దీ తినేవాళ్ళు లేరు ఇక్కడ అని కొన్ని మంది అనుకుంటారు కూడా. బట్ ఐఎమ్ లైక్ కాన్షియస్గా తినేవాళ్ళు ఉంటే చాలు. సో హెల్దీ అన్నది కొంచెం తెలియకుండా అలా విత్ టైం లైక్ ఓవర్ 5 years కొంచెం ఇరిటేటింగ్ వర్డ్ అయిపోయింది. బట్ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ద వర్డ్, ఐ మీన్ ద అవేర్నెస్ విచ్ వీ హ్యావ్ టు క్రియేట్. ఐడియలీ ఇప్పుడు F&B సైడ్ యూజువలీ అంటే ఒక బ్రాండ్ ఇట్లా ఫుడ్, ఇది మెన్యూ, ఇది అని చెప్పి ఆంటర్ప్రినర్స్ గో ఫ్రమ్ హియర్. మీరు అగ్రిటెక్ నుంచి స్టార్ట్ అయ్యి యూ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ జనాలకి ఇప్పుడు ఇది నీడ్ ఉంటుంది అని మీరు రియలైజ్ అయ్యారు ఈ జర్నీ. సో హైడ్రోపానిక్స్, అగ్రిటెక్ ఇదంతా అసలు వేర్ డిడ్ ద జర్నీ స్టార్ట్ ఫ్రమ్? బికాస్ అందరూ ఈ పర్టికులర్ అంటే నేను మాట్లాడిన వాళ్ళు ఇప్పటి వరకు నేను ఈ టాపిక్ ఇంకా అసలు మాట్లాడడం జరగలేదు. సో ఈ జర్నీ అన్నది ఐఎమ్ ఇంట్రెస్టెడ్, లైక్ ఎట్లా ఎట్లా వచ్చింది గాలి? సో ఐ మీన్
talk about Urban Kisan, right? That's where it all started. And business ante oka pichi chinnappu nunchi looking at entrepreneurs, even my own dad, and oka పిచ్చి ఒక కసి ప్యాషన్ ఫిల్డ్ విత్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ లెస్ వైల్డ్ ప్యాషన్. అందులో ఏంటంటే టేకెన్ అప్ బిజినెసెస్ ఆర్ స్టార్టెడ్ బిజినెసెస్ కీపింగ్ ఇన్ మైండ్ వేర్ దిస్ ఇస్ వేర్ ఐ ఎంజాయ్, లెట్స్ లెర్న్, లెట్ మీ ఫిగర్ అవుట్ అన్నట్టు. సో ఆ ప్రాసెస్లో ఐ డన్ లైక్ trading. When I say trading, it's like good commodity like cement and steel. And after that I've also done a manufacturing based business, which is clean up detergent based brand. And దీంతో పాటు I've also taken up a franchise of F&B outlet. And ఈ entire process I've also invested, ran couple of food courts. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, ఇఫ్ సమ్మన్ ఇస్ డిస్కసింగ్ అబౌట్ ఇట్, ఓకే కెన్ వీ డూ, ఇట్స్ లైక్ వైల్డ్ ఎనర్జీ, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్, లెట్స్ సీ. ఈ ప్రాసెస్లో దేర్ వర్ మల్టిపుల్ అండర్స్టాండింగ్స్, రైట్? అంటే ఓకే, వన్స్ యూ టేక్ అ బిజినెస్ క్లిక్ అవ్వడం అన్నది సక్సెస్ మెట్రిక్. దెన్ యూ స్టార్ట్, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ యువర్ ప్రొడక్ట్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ యువర్ ప్రొడక్ట్, యు ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. Yes, no, that is like a secondary, it's like a byproduct ankondi. That's how I was looking at things, like, because I was also very early into my career. My focus was edo ippudu inta sampadinchalanne goal kaadu, but let me learn and let me get a kick through giving a product or a service which people will enjoy. ఇది ఇప్పటి వరకు మీరు షేర్ చేసుకున్నంత దిస్ ఇస్ అవర్ లాంగ్వేజ్. ఇంట్ మనీ ఇస్ ఆల్ అబౌట్ ఆంటర్ప్రినర్షిప్. సో మీరు ఏం మాట్లాడుతున్నారో ఎగ్జాక్ట్ గా నాకు మా ఆడియన్స్ కి చాలా క్లియర్ గా అర్థం. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్స్. సో ఇందులో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఐ గాట్ టు మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్, గాట్ టు మీట్ అ లాట్ ఆఫ్ పార్ట్నర్స్, గాట్ టు మీట్ అ లాట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ సో ఈ జర్నీలో బిజినెస్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలి అంటే దెన్ ఐ కేమ్ టు అన్ అండర్స్టాండింగ్ దట్ ఓకే, బిజినెస్ ప్రాఫిట్ కిక్ ఇదంతా పక్కన పెడితే పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్యావింగ్ రైట్ పీపుల్ అరౌండ్ యూ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్, యూ విల్ ఎంజాయ్, బట్ ఆఫ్టర్ యూ హిట్ అ మార్క్ ఆఫ్ ఓకే, ఇఫ్ ఐఎమ్ సెట్టింగ్ అప్ 10 stores, right? 10 stores అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? 10 stores ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ, నెక్స్ట్ ఏంటి? సో ఇఫ్ దట్ క్వశ్చన్కి ఆన్సర్ అంత క్లారిటీ లేదు అంటే దెన్ ఇట్ ఈస్ అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో దట్ వాజ్ అ ఫేజ్ వేర్ ఐ వాజ్ ఇన్ మై 25. అండ్ ఆ టైంలో ఐ వాజ్ రీసెర్చింగ్ అండ్ ఐ వాజ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ మై ఇకిగై. సో హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ యాజ్ అ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్, it is very native and it is very rooted to all of us తెలియకుండా. సో ఇలాగా మన ఇంట్లోనే మనం ఫామ్ చేసుకోవచ్చు, మన టెర్రస్ మీద మనం ఫామ్ చేసుకోవచ్చు, మనం సిటీలో ఫామ్ చేసుకోవచ్చు, గ్రోయింగ్ అప్ ఇన్ అ సిటీ, రైట్? సో ఐ డోంట్ నో దట్ వీ క్యాన్ రియలీ ఫామ్ ఎట్ our own terrace or a backyard. So hydroponics then felt like wow, it is like a miracle. అసలు క్రేజీ కదా, మనం ఒక ప్లాంట్ని ఇలా లైవ్లో గ్రో అవుతూ చూడడం, దాన్ని మనం కన్జ్యూమ్ చేసుకోవడం. ఇట్ ఈస్ వెరీ నేటివ్ హ్యూమన్ ఇన్స్టింక్ట్. సో దెన్ ఐ థాట్ దిస్ ఇస్ వేర్ ఐ షుడ్ వర్క్ అండ్ దిస్ ఇస్ వేర్ ఐ థింక్ ఐ విల్ బీ ఎంజాయింగ్ while I will also take up this journey with pride. And in this process, while we are enjoying, if we are making money, everything, then it is like a byproduct. But because of all my experiences, right, previously, what is the biggest learning ante the right set of people, having the right set of people, venturing into something with the right kind of people. And the entire culmination of multiple events with this passion leading to all of this is where my Urban Kisan journey started. So that's when I've invested in Urban Kisan while it was a very early stage company or a pre-product market fit company. It was started by Vihari and Dr. Sairam while it was in a pre-product stage. Dinikkuda I would
I would actually thank my spiritual reasons. Because I met my partners because of Heartfulness Institute and చెప్పి so wanted to go there. It's the largest meditation facility in Hyderabad or in Okay. India, I guess. So happened to go there, visit, and then I came across that there is a farm inside that facility, which is a pre-prototype version, and then met them, and then we started to have conversations. And then it's mostly like a tick for me with respect to will I be happy working with these people for my next 5 to 10 years. Yes, అనిపించి, and that's how it started Urban Kisan journey. అమేజింగ్. అండ్ యూజువలీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గాని ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్‌లోని మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి మనం ప్లాన్ చేసుకున్నట్టు ఐడియల్లీ ఎళ్ళదు. లైఫ్‌లో కూడా అంతే. బట్ దీనిలోని నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం అవ్వదు. మల్టిపుల్ థింగ్స్ దే విల్ కీప్ నడ్జింగ్ అస్ టు అ డిఫరెంట్ డైరెక్షన్ ఆల్ టుగెదర్. హౌ డిడ్ ఫార్మ్ బౌల్ హ్యాపెన్? అంటే దీని ఫార్మ్ బౌల్ అన్న కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. హౌ ఆర్ యూ డిఫరెంట్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ కేటరింగ్ టు? అంటే టాక్ టు మీ యాజ్, అంటే ఇప్పుడు మనం వినే వాళ్ళంతా అస్పైరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్, people who would want to start their own businesses, people who would want to understand what is the journey of a business or a startup. So Farm Bowl, like how did Farm Bowl come into picture? Sure. So Urban Kisan is a farming technology business. So when I say farming technology అంటే ఒక క్రాప్ని దాని ఈల్డ్ బెటర్ ఎలా చేయొచ్చు, దాంట్లో వచ్చే రిజల్టే hydroponic is one of the way. Controlled environment agriculture is one of the way. Can you bring up better seed varieties is one of the way. So all of this is a thesis behind Urban Kisan. While that is the entire R&D segment. ఈ రోజు కూడా many when they think of Urban Kisan, they do not understand this R&D muscle which Urban Kisan has built from 2018. ఈ ఎంటైర్ సైన్స్ గీకీనెస్ అంతా రన్ అవుతూనే ఉంది. బట్ ఈ ప్రాసెస్లోని వీ వర్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ కన్జ్యూమర్ స్టఫ్. అండ్ ఐ సే కన్జ్యూమర్ స్టఫ్, ఇట్స్ లైక్ వీ మేడ్ అ హోమ్ కిట్ విచ్ ఇస్ accessible, where you can grow it in your own balcony, and it is like a small 24 plants 18 plants version where you can have a hands-on experience on what hydroponics is. Because look at it like 2019 2018 times, right? Ante ee roju okay, hydroponics ante there is some awareness in the market. Back then a lot of consumer awareness also was happening through the hydroponic home kits which people can buy and set up. And hydroponics gurinchi anta explain cheyalsina avasaram vachedi kaadu when people have their first hands on experience. దాంతో పాటు అలానే స్టోర్స్ ఇలా అన్ని. And alane we also started Farm Bowl. I'll get to the Farm Bowl later. But Urban Kisan, with this timeline of process, the farming led innovation has always been the core. And today also it is continuing to do that while building mega farms. Imagine like a multiplex hall, but అందులో ఫార్మింగ్ అవుతుంది. Imagine like Sherry City Mall. And Sherry City Mall ఖతార్లోని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఇన్సైడ్ వర్టికల్ ఫార్మ్స్ 40 feet 20 feet. సో ఇలాగా we built in Bahamas, we're building in Qatar. సో అలాగా there are many overseas ventures which are happening. ఇండియాలో ఫార్మింగ్ ఎందుకు ఇలా వర్టికల్ ఫార్మింగ్ ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి బోల్డ్ ల్యాండ్ ఉంది. వి ఆర్ నాట్ ఇంపోర్టింగ్ ప్రొడ్యూస్, రైట్? ఇట్ విల్ బి ద నీడ్ ఆఫ్ ది అవర్ ఫర్ స్పెసిఫిక్ క్రాప్స్. ఇఫ్ వీ వాంట్ టు గ్రో స్ట్రాబెరీస్ in India year round, then again you can imagine mana Sherry City Mall మొత్తం స్ట్రాబెరీస్ గ్రో చేయొచ్చు మనం. ఇట్ ఈస్ పాసిబుల్. సో బికాజ్ మనకి ఇప్పుడు ఇండియాలో స్ట్రాబెరీస్ మహాబలేశ్వర్ నుంచి ఇలాగా సీజనల్. బట్ మనకి చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు స్ట్రాబెరీ అంటే ఫ్యాన్సీనెస్. అది తెలియదు ఎందుకు. బట్ రియల్ స్ట్రాబెరీ టేస్ట్ చేస్తే అందరూ ఆ రియల్ స్ట్రాబెరీ అంత నచ్చరు. అంటే ఇట్ ఈస్ స్వీట్, బట్ స్ట్రాబెరీ అంటే ఫ్యాన్సీనెస్ ఉంది కాబట్టి that is actually a good solution for building in India. But other than that, for other crops and everything, the market is actually
ఓవర్సీస్. అండ్ ఇక్కడ కట్టాలన్నా సరే అదే 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు డిపెండింగ్ ఆన్ ద సైజ్ రేట్. అదే మీరు దుబాయ్లో కట్టాలన్నా సేమ్ కాస్ట్. నౌ ఫామ్ బోల్ ఎలా వచ్చిందంటే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, ఐ వుడ్ సే. ఫామ్ బోల్ ఆరిజినేటెడ్ యాజ్ అన్ యాక్సిడెంట్. వీ వర్ హ్యావింగ్ అ రీటైల్ స్టోర్స్ అండ్ మా ఆఫీస్ కూడా మా స్టోర్ పైన ఉండేది. వీ వర్ అ 20-member టీమ్ బ్యాక్ దెన్ 2020 కోవిడ్ ఆల్సో. మా కోసం ఓకే వీఆర్ గ్రోయింగ్, బట్ ఓకే ఇప్పుడు ఈ లెటర్స్ పట్టుకొని లేకపోతే చెరీ టమాటోస్, బెల్ పెప్పర్స్ వీటితో కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళి ఏం చేస్తాం మాకు తెలియదు. ఆర్ కుక్ వస్తుంది, ఆ కుక్కి ఇవి చెయ్యంటే ఏం చేయాలో తెలియదు. సో వాళ్ళకి కొత్త వెజిటేబుల్స్, వాళ్ళకి కొత్త ఎగ్జాటిక్ వెజిటేబుల్స్. సరే అని చెప్పి వీ హైర్డ్ అ షెఫ్ అండ్ మా ఏదైతే ప్రొడ్యూస్ ఉందో అవి మేడ్ అ స్మాల్ కిచెన్ ఇన్సైడ్ అవర్ ఆఫీస్ విచ్ ఇస్ అబవ్ అవర్ స్టోర్ and just started to make bowls for ourselves. And the process lo it was very I mean also COVID, right? So cheyadaniki chaala takku panulu unnai, anduloni cooking was the major work. And sardaga we were making bowls with what we were eating and significant difference chusam in terms of the taste and quality and all. And slowly we started to offer it to our customers who are walking into our store with a small setup, ట్రయల్ అనుకోండి. అండ్ దెన్ స్లోలీ స్టోర్ ద్వారా ఒక పర్టికులర్ బెల్ పెప్పర్స్ 5 kgs పర్ డే అమ్మితే ఫామ్ బోల్ ద్వారా విత్ ఇన్ 3-4 months we were able to move 50 kg the same day. So then we understood okay, this requires some focus, and that was the time where I was also focusing more on this division. And I mean, like, I took up this opportunity. Today, Farm Bowl is not what we intended to start with. అప్పుడు స్టార్ట్ చేసిన ఇంటెన్షన్ ఇది మార్కెట్ అనుకొని స్టార్ట్ చేసిన ఇంటెన్షన్ వేరు. బట్ ఈరోజు ఫామ్ బోల్ ఏం చేస్తున్నాం అన్నది ఆల్మోస్ట్ లీప్ ఆఫ్ డిఫరెన్స్ అని చెప్పను, కానీ ఒక మంచి యూటర్న్ తీసుకున్నాం కొంచెం, ఒక మంచి జంక్షన్ వైపు. బికాజ్ ఇప్పుడు మనం తెలియకుండా we fancy over Western concepts. Similarly, I also made a mistake that good food ante we taking examples of Western successes. And that is okay to a segment where ante మనం ఇండియాలో టాప్ 2%, 3% మందిని కేటర్ చేయాలి అంటే అది ఓకే, స్టిల్ ఇట్ ఇస్ గుడ్. బట్ మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ని మనం క్యాప్చర్ చేయాలి. వెన్ ఐ సే మెజారిటీ ఆఫ్ మార్కెట్, ఇప్పుడు ఇండియా ఇస్ ఇండియా 1, ఇండియా 2, ఈ ఎగ్జాంపుల్స్ ఐమ్ ష్యూర్. సో ఇండియా 1, ఇండియా 2 కంబైన్ చేస్తే వీఆర్ ప్రాపర్ 20-30 crores people are there. So which is only equal to 15% of the total India's population. Okay. But వీలే 40% ఆఫ్ ద కన్సంప్షన్ని డ్రైవ్ చేస్తున్నారు. సో ఇఫ్ వీ హ్యావ్ టు బిల్డ్ ఫర్ దీస్ 20-30 crore మార్కెట్. వీ కాంట్ బిల్డ్ ఓన్లీ ఫర్ ద 1-2 crores మార్కెట్. దెన్ యు ఆర్ బీయింగ్ అ నీష్. సరే ఓకే, మనం ఒక మంచి కెఫే పెట్టాలనుకుంటున్నాం, ఒక మంచి 50-seater 100-seater డైనింగ్ ఎక్స్పీరియన్స్ పెట్టి సిటీలో ఒక 5 stores పెట్టి అలా మేబీ 2-3 cities-కి ఎక్స్పాండ్ అవుతున్నాం అనుకుంటే దట్ విల్ స్టిల్ వర్క్. బట్ నిజంగానే సీరియస్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఐ నీడ్ టు థింక్ వాట్ విల్ అన్ యావరేజ్ ఇండియన్ నీడ్, వాట్ విల్ దీస్ 20-30 crore నీడ్. అండ్ వీళ్ళ ఇన్కమ్ బ్రాకెట్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ బ్రాకెట్ చూసుకుంటే an average India 1, India 2, your top 1-2% తీసేస్తే 5-20 lakhs is the household average income. So if they should be able to afford clean eating, good eating on a daily basis, then your price can't be more than 150-200 per meal. So ఇది నేను చెయ్యాలి అంటే there is a lot of relearning and there's a lot of Indianization of thinking and more culturally rooted, more what do we really want
ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఫ్యాన్సీనెస్కి వెళ్ళకుండా Mm, mm, ఫండమెంటల్స్కి ఫిక్స్ అయితే ఏం చేయగలం అనే థాట్ నుంచి దట్ ఈస్ హౌ ద ఫార్మ్ బాల్ ఎవల్యూషన్ హ్యాపెండ్ అండ్ ఇట్ టుక్ 5 years ఫర్ దట్, డూయింగ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్. అండ్ వెన్ ఐ సే మిస్టేక్స్, ఇట్స్ నాట్ లైక్ ఐ మీన్ ఏదో బ్యాడ్ ప్రొడక్ట్ ఇవ్వలే, బట్ ఇట్ వాజ్ అ ప్రీమియం ప్రొడక్ట్ ఇనిషియలీ, but today our bowls are priced 100 to 150 range, 80% of the items in the menu. And by the way, అంటే చూసేవాళ్ళు ఇఫ్ దే ఆర్ అరౌండ్ హైదరాబాద్, రైట్, దే విల్ థింక్ దట్ స్విగ్గీ జొమాటోలో ఆ ప్రైస్ లేదు, బట్ మై మేజర్లీ ఐమ్ కేటరింగ్ టువర్డ్స్ కార్పొరేట్స్. అండ్ ఇన్సైడ్ దిస్ కార్పొరేట్ ఫుడ్ కోర్ట్స్ we are creating better for you products. If someone who is eating a South Indian thali for 120 rupees, I am giving a good Mexican rice bowl at 150 rupees. And it is like a 10 to 15% premium. But then I'm giving an experience where even if they can source those ingredients and cook at home, it is costlier. So that is where we are operating right now. ఓకే, ఇప్పుడు ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయండి? ఇప్పుడు 15 outlets ఉన్నాయి. ఓకే, అక్రాస్ దిస్ కార్పొరేట్స్. ఇది కాకుండా ఒక 3 malls-లో ఉన్నాయి. మాల్స్లోనే ఏంటంటే ఇట్ ఈస్ మోర్ లైక్ అదే స్టార్టింగ్ నుంచి ఉన్న కన్జ్యూమర్స్ ఉన్నారు, దే బీన్ ఈటింగ్ అండ్ దే ఆర్ స్విగ్గీ జొమాటోలో కూడా కొంచెం బిజినెస్ రన్ అవుతుంది. బట్ ఐ మీన్ ఐ డూ నాట్ వాంట్ టు టెల్ దట్ ఇది ఫోకస్ కాదు, ఇది కాదు, బట్ యాజ్ ఆన్ టుడే అది జెన్యూన్ ఫోకస్ కాదు. ద ఫోకస్ ఇస్ any office building which has more than 2,000 employees. And if we are able to bring in a good setup and serve them on a daily basis, then I think we are successful. ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు డూ యూ వాంట్ టు ఫోకస్ అంటే కంప్లీట్గా ఈ కార్పొరేట్ ప్రొఫెషనల్స్కే యూ వాంట్ టు కేటర్, ఆర్ ఆర్ యూ ప్లానింగ్ టు? సో ఇప్పుడు కార్పొరేట్ ప్రొఫెషనల్స్ అనగానే మనం ఏమనుకుంటాం అంటే ఫస్ట్ ఐటీ ఎంప్లాయీస్ కదా మన మైండ్లోకి వచ్చేది. 100% ఫస్ట్ దే ఆర్ అవర్ కన్జ్యూమర్స్ టుడే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదే కార్పొరేట్స్ ఆర్ ఆల్సో డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, అండ్ దేర్ ఆర్ బిగ్ హెల్త్ కేర్ hospitals and infrastructure around the city. So even the doctors want something to be available and accessible inside their own facilities. So that is another division which we are focusing on inside these big corporate hospitals. And next, now if an urban consumer is not having time for themselves to cook and ensure they're able to provide for themselves, right, because of the busy schedule and all, what will happen to their kids? Then there are also compromised meals, right? Ante edo ipudu packaged food idantha packaged food lo you are going into segments where okay, this is a better for your choice. We will also be venturing into education institutions and be their go-to meal partner and serve them as well. కెన్ యూ హెల్ప్ మీ అండర్స్టాండ్, అంటే ఏమైనా నంబర్స్ షేర్ చేసుకోగలుగుతారు? అంటే ఈ ఇండస్ట్రీలోని దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ నంబర్స్ దట్ ఇన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేదంటే ఇన్ని పర్టికులర్ హాస్పిటల్స్ ఉన్నాయి దట్ వీఆర్ లుకింగ్ అట్ టు ఎక్స్పాండ్. సో నేను చెప్తా నెంబర్స్ వైజ్ అయితే మనకి F&B సెగ్మెంట్ ఓవరాల్గా ఇండియాలో 25.5 lakh crores మార్కెట్. ఇది F&B వైజ్. నౌ మనకి అందులో 20 lakh crores ఆఫ్ ద మార్కెట్ ఇస్ ప్యూర్లీ అన్ఆర్గనైజ్డ్ అండ్ లూజ్ సేల్. అంటే పానీపూరి బండోడ్ దగ్గర నుంచి చిన్న F&B అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇప్పుడు మనం పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా F&B కిందకి వచ్చేస్తాయి. అర్థమైంది. ఓకే, సో కిరాణా కొట్లు అన్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా మనం రా మెటీరియల్ కొనుక్కున్నా సరే దాన్ని ప్రాసెస్ చేసుకునేది ఐదర్ a hotel or a restaurant is processing it, or you are processing it at home and making a meal for yourself. Correct. So induloni 20 lakh crore of Indian market is unorganized. Now ee market lo dining out market on the overall India landscape level is 3.5 lakh crore is dining out market. ఇండియా వైడ్ పాపులేషన్లో చూసుకుంటే 15 to 18%
are the target consumers for this dining out market. ఓకే. Remaining are still at in mass India level, right? We are still trying to make our ends meet. There is India 3 market, there's India 4. సో టైర్ 3 టైర్ 4 మార్కెట్స్ అక్కడ ఇంకా అంత యాక్సెసిబిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్స్ మీట్ చేయడానికే ఫోకస్ అంతా వాళ్ళది. సో మనం ఇప్పుడు రైట్ నో ఇండియా 1 ఇండియా 2 మార్కెట్ని మైండ్లో పెట్టుకుంటే 15% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ని మైండ్లో పెట్టుకొని టుడే మోర్ ఆర్ లెస్ ఎవ్రీ బిజినెసెస్ ఆర్ బీయింగ్ బిల్ట్. By 2030 another 15 crores of the market is going to be added into this segment. Because today a middle class or a lower middle class family is having the next generation coming up, right? The Gen Z or the Gen Alpha, and they are coming into the consumption market. And the market is going to be doubled for sure because discretionary income పెరుగుతుంది కాబట్టి. When I say discretionary income, it's mean like people are making choices for themselves. మనం ఏంటి ఇప్పుడు our parents generation, when the average family size was 6 members. Today, as on today, the average family size is 4 members. So, joint families నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యే కొద్దీ పర్సనల్ చాయిసెస్ ఆర్ బికమింగ్ మోర్. మీరు మీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో దో ద ఫ్యామిలీ మెంబర్స్ 4 of them are there, a Gen Z guy in the same family will make his own eating choices. 1 out of 5 Gen Z boys today are buying protein supplements. So there is a huge shift in market, and F&B, when I say as an overall segment, packed goods వస్తాయి, ప్రాసెస్డ్ గుడ్స్ వస్తాయి, రా మెటీరియల్స్ వస్తాయి, అలానే మన డైనింగ్ అవుట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో బట్ నా ప్రాబ్లం ఏంటంటే, ఐ మీన్ మై కోర్ ప్రాబ్లమ్ ఆర్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఇస్ వీఆర్ మూవింగ్ ఇన్ టు అ సొసైటీ ఆర్ అంటే అగైన్ కొంచెం డీప్ ఫిలాసాఫికల్ నోట్ ఉంటుంది, బట్ ఇట్ మే నాట్ బి రిలవెంట్. బట్ నా ప్రాబ్లం ఏంటంటే వీఆర్ చూసింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అన్నది ఎక్స్ట్రీమ్ లెవెల్లో అవుతుంది. అండ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు గెట్ ఫ్రెషర్ ప్రొడ్యూస్ అండ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు మేక్ ఫ్రెషర్ మీల్స్ ఫర్ అవర్ సెల్స్, రైట్, దట్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఓవరాల్ లెవెల్లో. అంటే ఇప్పుడు వన్ గుడ్ థింగ్ దట్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, క్యాలరీ ఇంత, కార్బ్ ఇంత, ఫైబర్ ఇంత, ప్రోటీన్ ఇంత. ఎస్, అబ్సల్యూట్లీ నీడెడ్ ప్రోటీన్ అవేర్నెస్. ఏదైతే ఇప్పుడు ద రెవల్యూషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, రైట్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. కానీ మన క్యాలరీస్ ఇలా ఈ కౌంటింగ్ మీద ఎక్కువ వెళ్ళిపోతున్నప్పుడు, ఎగ్జాంపుల్ అంటే నేను ఇప్పుడు ఒకసారి ఈ రింగ్స్ వచ్చాయి, మానిటరింగ్ రింగ్స్. నేను అది కొత్తగా వచ్చినప్పుడు పెట్టుకోవడం స్టార్ట్ చేసి ఒక 1 month వాడి రిటర్న్ ఇచ్చాను యాక్చువల్గా. ఎందుకు అంటే నేను బాగా పడుకున్నానా లేదా అన్నది జనరల్గా మార్నింగ్ లేచినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఓకే బాగానే పడుకున్నాను. బట్ నేను లేచిన తర్వాత ఆ మీటర్ చూసుకొని నువ్వు అంత బాగా పడుకోలేదు, కొంచెం ఇంకా ఇక్కడ ఈ టైంలో నువ్వు ఇలా కొంచెం ఎక్కువ కదిలేవు, ఇలాంటివన్నీ మెట్రిక్స్ చూసి నేను సరిగ్గా పడుకోలేదు అనమాట, నా మైండ్ ఇంకా డల్ ఉండాలన్నమాట ఈరోజు అన్నది తెలియకుండా అలా. సో టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్సో నాట్ సో గుడ్. సో అలా ఇప్పుడు ప్రతిదానికి మనం క్యాలరీస్ మెజర్ చేస్తున్నాం. అసలు క్యాలరీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒక కుకీ తీసుకోండి, ఆ కుకీని లిటరలీ పెనం మీద అగ్గిపెట్టి కాలిస్తే దానివల్ల ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుందో దట్ ఈస్ ద క్యాలరీ కౌంట్. ఇట్ ఈస్ గుడ్ అంటే ఇప్పుడు మన బాడీ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ఫైర్, రైట్? సో అందులో అబ్సార్ప్షన్, దాంట్లో గుడ్ క్యాలరీస్ ఏంటి, బ్యాడ్ క్యాలరీస్ ఏంటి. సో ఐ వుడ్ సే ఫండమెంటలీ మెక్సికన్ ఇండియాలో ఎందుకు క్లిక్ అయింది అంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మీరు మెక్సికన్ బౌల్ తీసుకుంటే మన ఇండియన్ థాలీలానే ఉంటుంది. సో ఇట్ ఈస్ కల్చరలీ నేటివ్ టు అస్. దెర్ ఆర్ 5-6 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. ఇండియన్ థాలీలో స్పెషాలిటీ ఏంటి, ఆర్ వాట్ డూ యూ థింక్ ఇండియన్ థాలీ ఇస్ సో ఎంజాయబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ యూ ఎంజాయ్ ఇండియన్ థాలీ? I love thalis ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ ద వెరైటీ దట్ వీఆర్ ఏబుల్ టు కన్జ్యూమ్. ఇట్స్ వెరీ కలర్ఫుల్ టు లుక్ ఎట్. అంటే ఒక కొంచెం ఫెస్టివ్ ఫీల్ వస్తుంది ఒక థాలీ తింటుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ప్రతి ముద్ద కస్టమైజబుల్.
మీరు ఒక ముద్ద కూరతో తినొచ్చు, ఇంకో ముద్ద పప్పుతో తినొచ్చు, ఇంకో ముద్ద కొంచెం రైతా వేసుకొని తినొచ్చు. సో మీ ఆ ఫ్లేవర్ బాంబ్ అన్నది అవుతూ ఉంటుంది. సో యూ ఆర్ కాన్స్టెంట్లీ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్ అండ్ యూ ఆర్ టేకింగ్ సో మచ్ ఇన్ టు యువర్ కంట్రోల్. దట్ ఇస్ ట్రూ. సో ఈ నేటివిటీ మనకి ఏదైతే ఇండియన్ నేటివ్ ఆల్రెడీ దేర్ సో మచ్ థాట్ బిహైండ్ ఇట్, రైట్? బట్ ద problem behind the thalis right now which are available in the market are carb heavy. So now let us solve for making it protein heavy, making it fiber rich while keeping the nativity intact. See, ingredients లో నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ దిస్ ఫార్మింగ్ ఇంత క్లీన్ కాబట్టి మీరు తినాలి అంటే పీపుల్ వోంట్ ఈట్. పీపుల్ షుడ్ ఫైండ్ ఇట్ దేర్ ఓన్ నేటివ్ సెన్స్ ఉండాలి. అండ్ దెన్ ఈ ప్రాసెస్ అంతా ఇచ్చి if you are telling that it is also good for you while it is a better for you product, then it's a bonus. ఇప్పుడు ఐ థింక్ మనకు అవేర్నెస్ పెరుగుతూ వస్తుంది. ప్రోటీన్ అన్న కాన్సెప్ట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ వన్స్ అపాన్ అ టైమ్. ఇప్పుడు ప్రోటీన్ కూడా దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ పాజిటివ్ అసోసియేషన్ విత్ ప్రోటీన్, నెగిటివ్ అసోసియేషన్ విత్ ప్రోటీన్. ఇప్పుడు ఫైబర్ కాంటెంట్ ఫోకస్ చేయమని చెప్తున్నారు. అట్లా ఐ థింక్ మోర్ ఆర్ లెస్ కాన్షియస్నెస్ అన్నది పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు అర్బన్లోని ఎస్పెషల్లీ ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి సిటీస్లోని ఎంతమంది ఇప్పుడు కాన్షియస్ ఈటింగ్కి ఇంక్లైన్ అవుతున్నారు అన్నది మన క్వశ్చన్ యాక్చువల్లీ. See, మీకు ప్యూర్ డేటా సెంట్రిక్ ఇన్సైట్ ఇస్తా. 80% ఆఫ్ దెమ్ అంటే 10లో 8 మంది ఈరోజు మైదా ఉంటే వద్దంటున్నారు, ఈరోజు పామ్ ఆయిల్ ఉంటే వద్దంటున్నారు. ఓకే, సో దిస్ ఇస్ లైక్ అ గ్రేట్ సైన్. ఇదంతా ఎందుకు జరుగుతుంది? బికాస్ ఆఫ్ దిస్ అవేర్నెస్. అండ్ ఇంకొక ఇన్సైట్ ఏంటంటే 50% ఆఫ్ మదర్స్ టుడే టాకింగ్ అబౌట్ ప్రోటీన్ ఇన్ టు కిడ్స్ మీల్స్ ఆర్ ఫ్యామిలీ మీల్స్. నా ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ ఇంకా న్యూట్రిషన్ సప్లిమెంటింగ్ ఇదంతా ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ నీష్ లెవెల్. మాస్ అంటే టోటల్ పాపులేషన్లో చూసుకుంటే ఇది ఇంకా నీష్ లెవెల్. బట్ సి ఐ ఆమ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ లుకింగ్ ఎట్ బ్రాండ్స్ who are making the staples protein rich or fiber rich. I think that is the innovation which we lacked from lot of time, and today that is happening and I am really very 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 happy. Ee roju meeku milk, your Akshakalpa milk has a 25-gram protein variant. Your ante it is a staple, right? Daily taage milk and it is lactose free. And alane there is this brand called the Health Factory. They're making protein bread without maida. సో స్టేపుల్స్ లెవెల్లో ఎప్పుడైతే ఇన్నోవేషన్ జరుగుతుందో అందుకు ఫర్ ఎగ్జాంపుల్ వీ యూజ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అండ్ దెర్ ఈస్ అ రైస్ వెరైటీ యూ కెన్ చూస్ ఫ్రమ్ ద మార్కెట్, లో GI రైస్, అండ్ we are using that. And now even though we are making rice bowls, right? వైట్ రైస్ అంటే అన్హెల్దీ అంతా పక్కన పెడితే యు ఆర్ మేకింగ్ అ బెటర్ ఫర్ యూ ప్రొడక్ట్ ఫర్ యువర్ కన్జ్యూమర్స్. అండ్ రైస్ తినొద్దు అనడం ఒక థింగ్ కాదు. వీఆర్ కల్చరల్లీ రూటెడ్ టు ఈటింగ్ రైస్. డిఎన్ఏలో రైస్ తినకపోతే తలనొప్పి వస్తుంది చాలా మందికి. సో రైస్ తినొద్దు అనడం కాదు. అలా అని చెప్పి ఇప్పుడు బ్రౌన్ రైస్ తినండి అంటే ఉన్న 3 ఉత్సవం పోతాయి. సస్టైనబుల్ కాదు అసలు. ఏదో ఒక 1 వీక్ చేసే డైట్ అది, దాని తర్వాత అదే బస్తా బయటికి అన్నట్టు. సో నౌ యూ మేక్ బెటర్ ఫర్ యూర్ చాయిసెస్ వేర్ బై ద low GI rice. Today there's also fortification which is happening. Rice is having extra fiber. Rice is having extra protein also. Protein rich rice is also there in the market. We will be introducing protein rich rice into our bowls. So idi atta, kapli atta is there today. Many I mean గుడ్ కాన్షియస్ స్టోర్స్లోని కప్లీ ఆటా ఈజ్ అవైలబుల్. అగైన్ ఇందులో ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ ద చాయిసెస్ విచ్ ఆర్ డ్రైవింగ్ ద పర్టికులర్ సీడ్ టు బి పిక్డ్. ఇప్పుడు చాలామంది ఈ కప్లీ ఆటాని కన్జ్యూమ్ చేసుకున్నారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను ఎట్ మై హోమ్ ఐఎమ్ కన్జ్యూమింగ్ రాజ్ముడి రైస్.
రాజ్ముడి రైస్ అంటే కొంచెం లావుగా ఉంటుంది అండ్ ఇట్స్ డిఫరెంట్ సీడ్ వెరైటీ ఇట్ సెల్ఫ్. అండ్ సో అదే అదే మా రిలేటివ్ ఒకళ్ళు ఇంటికి వచ్చి మీరేంటి ఇది తింటున్నారు, మా టైంలోని మా పనోళ్ళకి ఈ రైస్ పెట్టేవాళ్ళం, మేము వైట్ రైస్ తినేవాళ్ళం అన్నారు. విచ్ ఇస్ వెరీ ట్రూ. సో అదేంటంటే ఒక జాలిగా చూసారు పాపం, ఏంటి ఇంత కష్టపడి ఈ అన్నం తింటున్నారు ఏంటి అని చెప్పి. నేనేమంటా అంటే ఐ మీన్ అలా అయిపోయింది తెలియకుండా. అంటే వీఆర్ ఫ్యాన్సీయింగ్ ఈ పాలిష్డ్ రైస్, రిఫైన్డ్ ఆయిల్స్, వీఆర్ ఫ్యాన్సీయింగ్ దిస్ మెక్డానల్డ్స్, కేఎఫ్సీస్, ఆ జనరేషన్ అంతా మన పేరెంట్స్ జనరేషన్. ఈవెన్ వీ ఆల్సో గ్రోయింగ్ అప్. నౌ when you are making choices for yourself, you are getting a lot of awareness and market ala move avutundi kabatti today you are I mean the internet is 96 crore smartphone users in India alone, and US kanna ekku GB per person we are consuming. అండ్ ఇప్పుడు మీరు భోపాల్లో ఒక చిన్న విలేజ్లో ఉండే పర్సన్, హైదరాబాద్లో ఇదే హైటెక్ సిటీలో కూర్చునే పర్సన్ సేమ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో వాళ్ళ బయింగ్ డెసిషన్స్ అక్కడ ఇక్కడ సేమ్ ఉంటున్నాయి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్, విచ్ ఇస్ అ గ్రేట్ పాజిటివ్ షిఫ్ట్. కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దీస్ సైలెంట్ మాఫియాస్ హూ విల్ ఫిగర్ అవుట్ వేస్ టు గివ్ యూ ఓవర్ హైప్ చేయడానికి. మీకు ఒక మాస్క్డ్ వర్షన్లోని దొంగలు వచ్చేస్తారు అనమాట. సో అదే ఇప్పుడు రాజ్ముడి రైస్ ఫేమస్ అవుతుంది అనుకోండి, మంచి రైస్ వెరైటీ మార్కెట్లోకి వెళ్తుంది. ఇదే రాజ్ముడి రైస్ సమ్ నోటెడ్ MNC brand will come with a version which is much cheaper and it is an extremely compromised version of the same rice variety, and those will always be there. That is the fight which I have. ఇది మీరు ఇందాక ప్రోటీన్ రిచ్ ఇవన్నీ మన స్టేపుల్లోని కూడా ఇంట్రడ్యూస్ అయిపోతున్నాయి. అంటే I was listening to a podcast where Blue Tokai founder Matt and Rahul Reddy, who's Subco's founder, were on a round table. వాళ్ళ cafes-లోని, these are people selling specialty coffee. సో వాళ్ళ cafes-లోని 45% of the revenues generated from coffee అయితే 55% was from food, which was in itself a very interesting insight for me, because usually కాఫీ షాప్లో కాఫీ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటాం, కానీ that's not the case with the big brands also. అయితే వెన్ దేవర్ ఆస్క్డ్ దట్ ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ కన్సంప్షన్ అంటే ఫుడ్ జనాలు మీ క్యాఫేకి వచ్చి తినాలి అని అంటే వాట్ వుడ్ బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని అంటే దే సెడ్ దట్ ఎనీ గుడ్ బ్రాండ్ దట్ ఈస్ ఏబుల్ టు గివ్ యూ లైక్ ఒకటి న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్, ఇంకొకటి స్ప్లిట్ ఆఫ్ యువర్ మ్యాక్రోస్. అంటే ఇప్పుడు మేము ఇచ్చే ఈ ప్లేట్లోని ఇన్ని కార్బ్స్ ఉన్నాయి, ఇంత ప్రోటీన్ ఉంది, ఇంత ఫైబర్ ఉన్నది, ఇన్ని ఫ్యాట్స్ ఉన్నాయి అని ఒకవేళ స్ప్లిట్ ఇవ్వగలిగితే జనాలు విల్ బీ మోర్ కాన్షియస్. అంటే బికాస్ దే వాంట్ టు బీ క్లీన్ ఈటింగ్ లైక్ యూ మెన్షన్, వాళ్ళు చూస్ చేసుకుంటారు. అలాంటి బ్రాండ్ అని చాలా ఈజీగా నమ్మడం స్టార్ట్ చేస్తారు ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ దెమ్ నంబర్స్ అని. సేమ్ అదే పాయింట్ కంటిన్యూషన్లో ఇప్పుడు మన జొమాటో స్విగ్గీలో కూడా దేర్ ఇస్ అ ఫిల్టర్ నౌ. ఐ థింక్ 2 years బ్యాక్ ఇట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. ప్రోటీన్ హై ఫుడ్ అని మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు. తర్వాత ఆ మెన్యూలో కూడా ప్రోటీన్ ఇంత ఉన్నది, ఈ పర్టికులర్ డిష్లోని ప్రోటీన్ ఇంత ఉన్నది, ఫైబర్ ఇంత ఉన్నది అని చెప్పి స్ప్లిట్ కూడా ఇస్తున్నారు చాలామంది. ఐ థింక్ ఈవెన్చువలీ ద వరల్డ్ ఈస్ హెడెడ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్. I mean the world is headed towards that and I'm also afraid of that also. ఇప్పుడు నెంబర్స్ వస్తున్నాయి, అదే నేను చెప్పాను. నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్విగ్గీ జొమాటోలో ఈరోజు బౌల్స్లో స్ప్లిట్ వస్తుంది మ్యాక్రోస్ ఇన్ఫర్మేషన్. ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ సే దిస్, బట్ జొమాటో వాళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు హెల్దీ మోడ్. ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ టు సమ్వన్ సేయింగ్ దట్ because you are introducing this, right? So I have data which is tested, lab tested of the macros, because I am into corporates. I have to do a lot of testing, and without proper data I can't just randomly sell anything. Yeah. So I am trying to reach out saying that
ఇది నా బౌల్స్ తాలూకా డేటా, కెన్ యూ యాడ్ ఇట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ద healthy mode process. They said, లేదు, we have an AI software basing on the ingredients which you are giving or some data which we already have. We will bring those numbers. You need not worry. We'll take care of it. So this is the dark reality. Sorry, but that is the challenge. That is the problem. అంటే చాలా అవుతున్న గుడ్తో బ్యాడ్ ఏంటి అంటే ఇది. When Swiggy started Health Hub in 2020, we rode that wave with them. Like, we've been one of the healthy food restaurant. See, even Zomato, Swiggy, we're the top healthy food restaurant today also in Hyderabad. But I'm really not proud of it because other healthy hub lo even that fancy biryani place also will come into protein rich as a segment. సో అదే, సో అందుకనే ఈ హెల్దీ అనే వర్డ్తో కూడా ఐఎమ్ లిటిల్ ట్రైంగ్ టు డిసోసియేట్ మై సెల్ఫ్. అండ్ ద పాయింట్ ఇస్ కాన్షియస్నెస్ పెరుగుతుంది. యూ హ్యావ్ టు బీ అవేర్, యూ హ్యావ్ టు లుక్ ఎట్ నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ లెట్స్ నాట్ ఫర్గెట్ టు ఎంజాయ్ వాట్ వీఆర్ ఈటింగ్. సో ఇప్పుడు మీకు కుక్ చేసుకోవడానికి, మీరు కాన్షియస్లీ తినడానికి మీకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ యు ఆర్ హైరింగ్ అ కుక్. మనకి సొసైటీకి ఎంటర్ అవుతారు, బ్లింకిట్లో అప్పుడు ఆర్డర్ పెట్టేస్తాం ఇంగ్రీడియంట్స్. కుక్ కింద నుంచి పైకి వచ్చే టైంకి బ్లింకిట్ కూడా ఆర్డర్ మనకు వచ్చేస్తుంది ఇంగ్రీడియంట్స్ అన్ని. సో కుక్ కూడా ఏంటి, ఈరోజు ఏ కుక్ కూడా మీ ఇంట్లో హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయరు. మినిమం 10 ఇంట్లు ఒప్పుకోవాలి. అండ్ 1 hour స్పెండ్ చేసే కుక్ దొరికితే చాలా గ్రేట్. మీరు హాఫ్ అన్ అవర్ యావరేజ్. సో అన్నీ హై ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టాలంటే ఎక్కువ ఆయిల్ వేయాలి. ఎక్కువ ఆయిల్ వేసి your meals are again compromised. And second, we don't have time, so we are buying ingredients from your super apps, and then what is happening is the quality source and everything. I mean, this is the convenience mode lo we are in. We can't fight convenience. Grandmom gani, mother gani, cooking food, are they the best cooks? Not necessarily, but it is the most tasty food. Yeah. See, I'll tell you why. Carrot కొంచెం పాడైపోయిందంటే పడేస్తారు. టమాటో ఫ్రెష్ లేకపోతే వాటర్. అండ్ మన కోసం ఐదర్ డాడ్ ఆర్ మామ్, దే టేక్ ఎఫర్ట్ టు గో టు ద బజార్, పిక్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎన్ష్యూర్ మనకి ఎంత ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అయితే అంత ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. అండ్ దట్ ఫ్రెష్నెస్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇంట్లో కుకింగ్ అప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ద ఫ్లేవర్ఫుల్నెస్ ఇస్ దేర్. సో ఈ చిన్న ఫండమెంటల్. సో ఇఫ్ వీఆర్ ఫైటింగ్ టువర్డ్స్ ఫ్రెష్నెస్ అండ్ కెన్ వీ వర్క్ టువర్డ్స్ ఫ్రెష్నెస్, బట్ ఆన్ ది అదర్ సైడ్ ద ఎంటైర్ ఇన్ని మందిని సర్వ్ చేయాలంటే at a massive scale, you need to industrialize things, you need to do massive production, and we are moving into a generation where I'm sure like within 2-3 years the very norm will be in a corporate, you will have your ఇప్పుడు కప్ నూడిల్స్ అలా ఏదో తింటున్నాం, కప్ మీల్స్ అలా వేడి నీళ్ళు వేసుకొని తింటాం. దట్స్ వేర్ విల్ బీ హెడింగ్ టువర్డ్స్. నౌ అందులో హౌ కెన్ వి బీ న్యూట్రిషనస్, ఫ్రెష్ అండ్ స్టిల్ అదే. సో ఆ లేబుల్ చదవాలి అంటే అన్నీ ఉంటాయి, బట్ దేర్ విల్ బి మిస్సింగ్ పాయింట్స్ ఆల్సో ఇన్ దట్. ఈ లేబుల్స్ గురించి నాకు రీసెంట్గా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటి అంటే, హాట్ చాక్లెట్ ఒక ప్లేస్లో నాకు చాలా ఇష్టం, వన్ ఆఫ్ ద క్యాఫేస్. ద హాట్ చాక్లెట్ ఐ రియలీ లైక్. సో హౌ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ దట్ హాట్ చాక్లెట్ వాజ్ దట్ వాళ్ళ మెన్యూలోని ప్రతి ఐటెంకి కిందన క్యాలరీస్ రాస్తారు. సో the hot chocolate was somewhere around 280 calories ish. I was like, oh, okay, fine, I can afford to spend these many calories on it. I used to have this hot chocolate. సరే, అస్తమాటు బయటన ఇక్కడ వరకు రాలేం కదా టైప్లోని దే వర్ సెల్లింగ్ హాట్ చాక్లెట్ పౌడర్. ఓకే. సో వాళ్ళదే హాట్ చాక్లెట్ పౌడర్ కొనుక్కున్నాను నేను. పౌడర్ కొనుక్కున్న తర్వాత దే సెడ్, అంటే దే డింట్ మెన్షన్ ఇట్ ఆన్ ద బాక్స్. వెన్ ఐ ఆస్క్డ్ దెమ్, దే సెడ్ దట్ ఇట్లా 3 spoons వేసుకోండి టు మేక్ 1 glass of హాట్ చాక్లెట్ అని అన్నారు. ఆ 3 spoons ఎంతైతే, ఎన్ని గ్రామ్స్ అయితే అవుతుందో, నేను వెనకాల క్యాలరీస్ చూస్తే ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు సమ్వేర్ అరౌండ్ 1200 calories.
ఐమ్ లైక్ అసలు ఇంకా హౌ ఆర్ దే, అంటే అసలు మ్యాచ్ లేదు కదా, ఇదేమో 280 క్యాలరీస్ అని రాసింది ఇది ఒక కప్పు, ఇక్కడ 3 స్పూన్స్ వేస్తేనేమో 1200 క్యాలరీస్ అవుతుంది. అట్ 3 స్పూన్స్ వేసిన తర్వాత కూడా నాకు వాళ్ళకి వచ్చిన థిక్నెస్ రాలేదు నాకు. అవును అవును ఇట్ వాజ్ వాటరీ. అవును అవును సో ఐమ్ లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే ఎవరైనా వెరిఫై చేస్తున్నారా ఈ ఫ్యాక్ట్స్, చేయట్లేదా అని ఒక థాట్ వచ్చిండే లాస్ట్ వీకే. సో ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు వాట్ యువర్ సేయింగ్. అంటే నేను ఇంకోటి చెప్తాను. మీరు హాట్ చాక్లెట్ ఎగ్జాంపుల్ తీశారు కాబట్టి ఈవెన్ ఐ లవ్ హాట్ చాక్లెట్. అండ్ వెన్ ఐ ఆల్సో సే కాన్షియస్ ఈటింగ్, కాన్షియస్ ఈటింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ eat whatever is right for your body or nutritionally perfect. Let us plan our week in such a way if possible. I think an ideal scenario is ఒక రొటీన్ అంటూ ఒక 5 డేస్కి పెట్టుకొని ఆర్ 6 డేస్కి పెట్టుకొని లెట్ us ఎంజాయ్ ద హాట్ చాక్లెట్ ఆర్ an ice cream and let's not count calories there or let's not అంటే అందులో అది తింటున్నప్పుడు లెట్ us ఫైండ్ విచ్ ఇస్ ద హెల్దియర్ వర్షన్, ఈ బ్రౌన్ సాల్టా లేకపోతే మాంగ్ ఫ్రూటా లేకపోతే అందులోని షుగర్ బదులు ఇంకోటి ఏదో వేసి ఐస్ క్రీమ్ తినాలంటే మంచిగా షుగర్ ఉన్న ఐస్ క్రీమ్ తినండి. సో ఇఫ్ ఐ మే యాడ్ వన్ మోర్ పాయింట్ హియర్, నాకు ఇప్పుడు పాడ్కాస్ట్లు చేయడం వల్ల ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ లైక్ యూ కదా, ఒక పీరియడ్లోని షుగర్ ఫ్రీ, కంప్లీట్ షుగర్ అసలు అవాయిడ్ చేసేద్దాం అని చెప్పి మనకి హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ చిన్నప్పటి నుంచి ఫుడ్ మెయిన్ మీల్ అయిన తర్వాత చిన్నది ఏదో షుగర్ తినడం మనకు అలవాటు. అయితే ఇంకా కంప్లీట్గా షుగర్ అవాయిడ్ చేసేద్దాం అని చెప్పి ఐ వెంట్ ఆన్ లైక్ గుడ్ 75-90 డే నో షుగర్. ఓకే 40-50 డేస్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ లాగుతుంది కదా, లైక్ యువర్ మైండ్ ఆల్వేస్ ట్రైస్ టు ఫైండ్ ఈజియర్ వేస్. అయితే నేను షుగర్ ఫ్రీ డెజర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద యూస్ చేయడం స్టార్ట్ చేస్తే ఒకళ్ళు వేరే బ్రాండ్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఆల్సో మేకింగ్ ఫుడ్ వితౌట్ యూజింగ్ ప్రిజర్వేటివ్స్ అట్లా. హీ టోల్డ్ మీ ఏదైతే షుగర్ ఫ్రీ డెజర్ట్స్ అవి చేస్తారో అందులో ఫ్రక్టోస్ వాడతారు. ఫ్రక్టోస్ 0 క్యాలరీస్, అంటే కడుపులో డైజెస్ట్ అవ్వ, అది లివర్ టేక్స్ ద ఫ్రంట్ ఫుట్, లివర్ విల్ డైజెస్ట్ ఇట్ అని చెప్తే ఐ వాజ్ లైక్ డామ్. అవును, ఈజీ వేస్ ఫైండ్ అవుట్ చేయకూడదు, పోర్షన్ కంట్రోల్ బెస్ట్. చాలా ఫుడ్ ఈవెంట్స్కి ఐ మీన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ ఈవెంట్స్ అన్ని విజిట్ చేస్తా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విజిట్ చేసినప్పుడల్లా నేను అక్కడికి వెళ్ళి నేర్చుకునేది ఏం చేయకూడదు అన్నది, fundamentally for our own business line, right? But what I am seeing in the industry today, any major QSR or any other brands which you really well know of, is the only goal is how to make food. Rende goals, shelf life extend cheyali, volumetric weight kindaki తీసుకురావాలి. I'll just explain. Shelf life extend cheyali ante you have to go into the frozen route with there are multiple processes behind it and there's so much innovation which is happening in that aspect. Second, how to volumetric weight తగ్గించాలి అంటే దెన్ మిల్క్ ఒక వెయిట్ అయితే మిల్క్ పౌడర్ మీరు ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయగలరు. ఇదే ఇప్పుడు స్మూతీ కావాలి స్టోర్లోకి, ఐ థింక్ ఈవెన్ మెక్డానల్డ్స్ ఫౌండర్ మూవీలో కూడా ఉంటుంది. సో దే వర్ మేకింగ్ స్మూతీస్ ఇన్ దేర్ స్టోర్స్ అండ్ దెన్ a guy came and knocked their door saying that this is just a sachet, you don't buy milk, don't buy this ingredient, don't buy strawberry or don't buy anything else, just cut that, mix it and you get an instant smoothie. One of the India's biggest fast food QSR, right? It is not any external but India's biggest. What do they do ante they have everything frozen, బట్ మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు పెట్టేస్తారా ఫ్రెష్గా దే మేక్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీకు చోలే అంతా ఫ్రోజన్గా ఉంటుంది, ఫ్రెష్గా మీ ముందు ఒక ప్యాన్లోని వేస్తూ ఉంటాడు. సో ఫ్రెష్నెస్ ఇస్ వాట్ యు సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నది, దిస్ ఇస్ ద చీట్ కోడ్ విచ్ ఎవ్రీ వన్ ఇస్ ఫాలోయింగ్. అన్ఫార్చునేట్ దట్ వీఆర్ ఓన్లీ ఎక్స్పోజ్ టు పార్షియల్ ట్రూత్ కదా. అంటే
this is the challenge of industrialization, standardization. అండ్ ఐ థింక్ మేజర్ ఇది కూడా ఏంటి అంటే ఐ థింక్ కాంటెంట్ దట్ వీఆర్ మేకింగ్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ అగైన్ ఇది కూడా నేను ఐ విల్ నాట్ హెజిటేట్ ఫ్రమ్ సేయింగ్ దట్ ఇస్ దట్ ఈ మైక్ పెట్టుకొని చెప్తే పీపుల్ బిలీవ్ వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్. అంటే ఆ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలి. ఎవరు మైక్ పెట్టుకొని మాట్లాడినా సరే ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలన్నది నా ఒపీనియన్. సో ఇదే కాంటెంట్ క్రియేషన్ ఇప్పుడు మనం ఈ క్యాలరీస్ గురించి అది మాట్లాడుకున్నాం కదా. రీసెంట్గా ఇంకొకటి బాగా ఫేమస్ అవుతున్నది కాంటెంట్ అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏంటి అంటే ఒక 3 years బ్యాక్ మనలో పింక్ సాల్ట్ వాడండి అని వేసుకున్నారు. ఇప్పుడు పింక్ సాల్టే మంచిది కాదు, అయోడిన్ మిస్ అవుతుంది అందులోని, వైట్ సాల్టే బెస్ట్, అయోడిన్ ఇస్ గుడ్ ఫర్ యువర్ బాడీ, ఇది అది అని అంటున్నారు. సో అంటే యాక్చువల్గా సాల్ట్ మనకి ఎక్కడైతే సాల్ట్ పండుతుందో దాని తగ్గట్టుగా మీకు సాల్ట్ వెరైటీ వస్తుంది. ఇప్పుడు మనకి హిమాలయస్ సైడ్ దొరికే సాల్ట్ అంతా పింక్ సాల్ట్. సో ఇప్పుడు పింక్ సాల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే మనం ఆరిజిన్ ఆ ప్రొడక్ట్ హిమాలయన్ రీజియన్ నుంచి వస్తుందా లేదా అని వెతుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు మనకి ఏదో ఒక సాల్ట్ పింక్ సాల్ట్ వస్తుంది అంటే అది ఐదర్ ఏదో పింక్ కలర్ వేసుంటారు, లేకపోతే అంటే అది నేచర్ ఆఫ్ ద సాల్ట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఈవెన్ మన ఆంధ్ర కోస్టల్ రీజియన్ దగ్గర కూడా సాల్ట్ పండుతుంది. సో ఈ సాల్ట్ ఇస్ నాట్ పింక్ సాల్ట్, రైట్? సో ఇప్పుడు మీరు ఆ వెండర్ దగ్గరికి వెళ్ళి నాకు పింక్ సాల్ట్ కావాలి, ఇంత మార్కెట్ ఉంది అంటే వాడు ఏం చేస్తాడు? ఏదో ఫుడ్ కలర్ పింక్ది వెతుక్కుంటాడు. సో ఐడిన్ ఏంటి అంటే బేసికలీ ఈ ఇండియన్స్ వర్ లాడ్ ఆఫ్ ఐడిన్ డెఫిషియన్సీ అన్నది అయ్యింది మనకి ఎట్ అ సర్టన్ స్టేజ్ ఆఫ్ ఇయర్స్. ఎగ్జాక్ట్గా ఏ ఇయర్స్ నాకు తెలియదు. బట్ now then the government has introduced how do we fight this iodine deficiency and what do we consume at a daily level ante iodine salt. So వాళ్ళు ఏం చేశారంటే as a government initiative they have told all the salt farmers to fortify with iodine. The entire salt is then fortified with iodine. So now on a daily basis salt వేసుకుంటాం కదా, సో అలా స్లోగా మన iodine deficiency పోయింది. సో టుడే అయోడిన్ డెఫిషియన్సీ మనకి ఉందా ఎట్ బ్లడ్ వర్క్ లెవెల్ అన్నది చూసుకొని అవసరమైతే అయోడినైజ్డ్ సాల్ట్ వాడడం బెటర్, లేదంటే యు ఆర్ గుడ్ విత్ యువర్ పింక్ సాల్ట్ ఆర్. అండ్ అన్ఫార్చునేట్ ఇదేంటి అంటే హూ హ్యాస్ దట్ దిస్ థింగ్ టు గివ్ యూ అడ్వైస్ అన్నది కూడా జనాలు చూసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ రీల్ ఇది అందరూ షేర్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అని అనుకోకూడదని నా ఒపీనియన్. అంటే చెక్ యువర్ ఫ్యాక్ట్స్, యూజ్ ChatGPT టు చెక్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ దెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. ఎందుకంటే a lot of people వాళ్ళు పాపం వాళ్ళ కన్విక్షన్తో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు నిజమని నమ్మి చెప్తూ ఉండొచ్చు. కాకపోతే దట్ మైట్ బీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి, యూట్యూబ్లో పెట్టినవి. సో చెక్ యువర్ ఫ్యాక్ట్స్ బిఫోర్ యూ స్టార్ట్ మేకింగ్ చేంజెస్ టు యువర్ లైఫ్ స్టైల్ అన్నది కూడా జనాలు. సోషల్ మీడియాలో ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ యువర్ హిందూ న్యూస్ పేపర్. సో వాళ్ళు మాట్లాడేవన్నీ ఒక సబ్ సెగ్మెంట్ ఈ కంటెంట్ వర్క్ అవుతుంది కాబట్టి దీని మీద మనం డిస్కస్ చేద్దాం అని చెప్పి వాళ్ళ ఓన్ స్టైల్ని కొంచెం యాడ్ చేసి చేస్తున్నారు. ఐ మీన్ ఇస్ ఇట్ గుడ్ బ్యాడ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వన్ పర్సన్ ఇస్ ఇంటర్ప్రిటింగ్. సో ఇంటర్ప్రిటేషన్ కాకుండా ద రానెస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఎప్పుడు హెల్ప్ అవుతుంది. సో మనకి ఎంత రా ఇన్ఫర్మేషన్ మనం వెతుక్కోగలిగితే అంత బెటర్. సో దానికి అగైన్ అది చాలా ఎఫర్ట్, మనకి అంత ఎఫర్ట్. ఇప్పుడు ఒక లాంగ్ ఫామ్ యూట్యూబ్ వీడియో చూడడానికే ఎంతో ఎఫర్ట్. ఈరోజు యూ హ్యావ్ టు ఒక 1 hour పాడ్కాస్ట్ కూర్చొని, నిజంగా అందరూ పాడ్కాస్ట్ నుంచి నేర్చుకుంటున్నాం అనుకుంటున్న వాళ్ళు ఒక 1 hour పాడ్కాస్ట్ చూడాలి కూర్చొని. సో బట్ పాడ్కాస్ట్ కూడా ఎలా చూస్తున్నారు? అది రీల్స్లో చిన్న బిట్స్ చూస్తారు, ఆ పాడ్కాస్ట్ మేము చూసేసాం అనుకుంటారు. సో ఇప్పుడు మీరు చెప్పింది హిమాలయాల నుంచి పింక్ సాల్ట్ వస్తుందని ఒక్క బిట్ తీసుకొని అయోడైజ్ సాల్ట్స్ తినకుండా ఉంటే మరి వేస్ట్ ఇదంతా మనం మాట్లాడుకున్నది. యు ఆర్ రైట్. I think again it boils down to how people, what information people are consuming, what food people are consuming also.
బట్ ఓవరాల్ ఐ థింక్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ ఆఫ్ దిస్. హైడ్రోపోనిక్స్ సబ్జెక్ట్లోని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ హైడ్రోపోనిక్స్ అంటే కొంచెం సింప్లిఫై చేసి చెప్పండి. మాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ వీక్, మాకు పెద్ద నేను వీక్ అండి. సో అందుకనే నాకు అర్థమైందంటే అందరికీ అర్థమవుతుంది. సో సింపుల్, మనకి ప్లాంట్ గ్రో అవ్వడానికి కావాల్సింది ఏంటంటే దేర్ ఇస్ మ్యాక్రో న్యూట్రియంట్, మైక్రో న్యూట్రియంట్స్. సో మనకి అలాగే అదే మనిషికి అయినా సరే అంతే కదా. సో అలాగా ప్లాంట్కి దేర్ ఆర్ సమ్ న్యూట్రిషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ అండ్ విచ్ ఇస్ న్యాచురలీ కమింగ్ త్రూ సాయిల్. సో సాయిల్ ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ హోల్డింగ్ ఏజెంట్. దాంతోపాటు ఒక ఫర్టైల్ సాయిల్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ యువర్ ఎన్పికే, నైట్రోజన్, పొటాషియం, కాల్షియం. సో ఇలా సో ఈ సాల్ట్స్ ఆర్ దిస్ న్యూట్రిషన్ విచ్ ఇస్ రిచ్. ఆ సాయిల్ బట్టి ప్లాంట్ అన్నది ప్లాంట్ తాలూకా హెల్త్ అన్నది సాయిల్ ఫర్టిలిటీ బట్టి, సాయిల్ తాలూకా కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంది. సో ఇప్పుడు ఈ మ్యాసివ్ ఇండస్ట్రియలైజేషన్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవన్నిటి వల్ల మనం ఏంటి అంటే ఫస్ట్ టాప్ మోస్ట్ ఎఫెక్టెడ్ రీజన్ ఏంటి అంటే సాయిల్ లేయర్. అంతే కదా. ఇప్పుడు ప్లాంట్ కోసం మనం స్ప్రే చేస్తున్నాం, బట్ ఆ అబ్జార్ప్షన్ అంతా సాయిల్ లెవెల్లోని కూడా అబ్జార్బ్ అవుతుంది. సో ద సాయిల్ క్వాలిటీ డిప్లీట్ అవ్వడం, ఇప్పుడు లైక్ సద్గురు గారు లాగా సేవ్ సాయిల్, దీస్ మూమెంట్స్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అ రియల్లీ బిగ్ క్రైసిస్. విత్ దట్ ఈస్ యువర్ సాయిల్ క్వాలిటీ ప్రాపర్గా లేకపోతే ద కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ విచ్ యూ విల్ గెట్ త్రూ యువర్ క్రాప్స్ ఈజ్ ఆల్సో బ్యాడ్. So hydroponics is solving this problem in a way where so hydroponics doesn't need soil. Hydroponics ki water ద్వారా వాటర్ కాన్స్టెంట్లీ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో వీఆర్ గివింగ్ ఇట్ ద సేమ్ న్యూట్రిషన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సాయిల్ త్రూ వాటర్ ఇట్ సెల్ఫ్. And it is a sustainable and it is a renewable energy because the water is కాన్స్టెంట్లీ గెటింగ్ సర్క్యులేటెడ్ విత్ ఇన్ ద సేమ్ సిస్టమ్. సో వాటర్ అంతా ఫ్లో అవుతుంది మనకి అదే ట్యాంక్లోని, మళ్ళీ అదే వాటర్ రిప్లెనిష్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వాటర్ కన్జంప్షన్, సో అగైన్ ప్లాంట్స్కి జనరల్గా రూట్స్ అనేది వైడ్గా ఎందుకు ఎక్స్పాండ్ అవుతాయంటే వాటర్ కోసం వెతుక్కునే ప్రాసెస్లో రూట్స్ ఎక్స్పాండ్ అవుతాయి. Plants' natural mechanism is searching for water through its roots. So now because water anta sufficient ga valki plants ఉంది కాబట్టి రూట్స్ కూడా అంత మ్యాసివ్గా ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దాని తగ్గట్టుగా సిస్టమ్స్ కూడా డిఫరెంట్గా డెవలప్ చేసి ఉన్నాయి. సో దిస్ ఇస్ ద టెక్నాలజీ. ఇది ఎక్కడ అంటే ఇజ్రాయెల్లోని ఆరిజినేట్ అయింది 1700s టైంలోనే. ఎందుకు అంటే ఇజ్రాయెల్లో వాటర్ లేదు. సో వాళ్ళకి వాటర్ లేదు, స్టిల్ వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద అడాప్షన్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్ దట్ ఏరియా. బట్ నౌ టుడే దేర్ ఆర్ మెనీ కంట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ వాటర్ స్కేర్సిటీ కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆబ్వియస్ చాయిస్ ఫర్ దెమ్. ఓకే. అండ్ మనం అలానే మన సిటీస్లోని ల్యాండ్ లేదు గ్రో చేసుకోవడానికి కాబట్టి దిస్ ఇస్ అగైన్ స్టిల్ ప్రాబ్లమ్ విచ్ వీ కెన్ సాల్వ్ త్రూ వర్టికల్ ఫార్మింగ్, త్రూ హైడ్రోపోనిక్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. నా ఇప్పుడు హైడ్రోపోనిక్స్ చాలామంది అడుగుతారు హైడ్రోపోనిక్స్ అంటే ఆర్గానిక్ అంటే ఇప్పుడు లైక్ హెల్దీ లాగా ఆర్గానిక్ ఇస్ ద బజ్ వర్డ్. సి ఆర్గానిక్ అంటే ఇప్పుడు మార్కెట్లో 2 things. యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ అ బ్రాండ్ విత్ యువర్ నేమ్ రిజిస్టర్డ్ యాజ్ ఆర్గానిక్. If you are filing a registration of your name as organic blah blah, without you being organic you can still call yourself organic because your company name is organic. Are you serious? Yeah. సో మీ పేరు ఇప్పుడు నా పేరు సంపత్ ఆర్గానిక్ వినయ్. నేను రేపు ఒక ఫార్మ్ స్టార్ట్ చేశాను, ఫుడ్ కంపెనీ స్టార్ట్ చేశాను అనుకోండి, ఆర్గానిక్ వినయ్స్ పీనట్స్ అని నేను పెట్టుకుంటున్నాను, నా పేరు అది నేను రిజిస్టర్ చేసుకున్నాను అనుకోండి. సో అగైన్ ఇస్ ద ప్రొడక్ట్ ఆర్గానిక్, ఇట్స్ అ డిఫరెంట్ సర్టిఫికేషన్ ఆల్ టుగెదర్. ఆ లేయర్ పక్కన పెడితే ఆర్గానిక్ కూడా మీకు సర్టన్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
certain permissible levels loni if you are using a certain pesticides or a certain practices if you are following at your farm and they are under the permissible levels, you can call yourself organic, right? So now hydroponics ఏంటంటే it is more a controlled environment agriculture. అంటే మనకి ఏంటి అంటే ఫస్ట్ ఫార్మింగ్లోనే ఇట్ ఈస్ అ హై రిస్క్ బిజినెస్. ఏ టైం అయినా వర్షాలు వస్తే క్రాప్ పాడవుతుంది, ఏ టైంలో అయినా హెవీగా గాలులు వస్తే క్రాప్ పాడవుతుంది, ఏ టైం అయినా ఎక్కువ సన్లైట్ అయిపోవడం వల్ల కూడా ఎండకి బాగా వేడికి క్రాప్ పాడవుతుంది. అలానే అన్నెసెసరీ పెస్ట్ అటాక్స్ అయినా సరే క్రాప్ పాడవుతుంది. సో ఈ రిస్క్స్ అన్నీ మిటిగేట్ చేసుకోవడానికి జనరల్ ప్రాక్టీసెస్లో యూ హ్యావ్ యువర్ పెస్టిసైడ్స్ ఆర్ herbicides, all of those. In controlled environment agriculture, in a polyhouse itself by default, the chances of you getting pest is very low because it is controlled. మీకు ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ ఉంటుంది, లేకపోతే న్యాచురలీ వెంటిలేటెడ్ సిస్టమ్ ఉంటుంది. సో పెస్ట్ అన్నది లోపలికి రావడం కష్టం. అండ్ ద రిస్క్స్ స్లోగా మనం ఏం చేస్తున్నాం, రిస్క్స్ అన్ని తగ్గిస్తున్నాం. ఇప్పుడు సాయిల్ క్వాలిటీ మనం అదే ఏరియాలోని మన సాయిల్ మనకి అంతే ల్యాండ్ ఉంది కాబట్టి వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ద సాయిల్ యాజ్ వెల్, బికాస్ త్రూ వాటర్ ద ఇరిగేషన్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ త్రూ వాటర్ ద ఎంటైర్ న్యూట్రిషన్ ఇస్ బీయింగ్ గివెన్. సో యువర్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో గ్రోయింగ్ సేఫ్లీ and you don't have pest attacks, so you need not use pesticides in the first place. So this is what a controlled environment hydroponic farming is like. Okay. బట్ దీనికన్నా ద ఎంటైర్ బ్యూటీ కమ్స్ వేర్ క్వాలిటీ ఆఫ్ ప్రొడ్యూస్ అన్నది ఒక ప్రాబ్లం అయితే. సో ఇప్పుడు మీకు మనకి టమాటోస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ హ్యావ్ నార్మల్ టమాటో అండ్ హైడ్రోపోనిక్ టమాటోకి డిఫరెన్స్. టమాటోస్ విత్ టైమ్ ద టాస్క్ విచ్ వాస్ గివెన్ టు టమాటో సీడ్ బ్రీడర్స్ ఇస్ ఎన్నో ఇయర్స్ బట్టి మేక్ ద షెల్ హార్డర్, క్రియేట్ సీడ్ వెరైటీ షెల్ హార్డ్ ఉండాలి. ఎందుకు అంటే మనకి ఎక్కడ బెంగళూరులో బండి లోడ్ అవ్వాలి, ట్రాన్స్పోర్ట్లో నైట్ మళ్ళీ బయలుదేరి మార్నింగ్కి హైదరాబాద్ రీచ్ అయ్యి హైదరాబాద్లోని మనకి అన్ని స్టోర్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఒక 3 days మినిమం స్టోర్లో ఉండాలంటే మీకు ఎంటైర్ సప్లై చైన్ ఒక 1 week. ఆ 1 week ట్రక్ మీద పైన టమాటో నీ కింద ఉన్న టమాటో బేర్ చేయాలి. సో అది చిదక్కుండా పాడవకుండా ఉండాలంటే హార్డ్ ఉండాలి. సో దిస్ ఈస్ ద టాస్క్ విచ్ ఇస్ గివెన్ టు ద బ్రీడర్స్ అండ్ దే డెవలప్ ద వెరైటీస్, రైట్? పాపం కదా. సో న్యాచురలీ మనకి ఈరోజు దొరికే టమాటో ఇస్ హార్డ్. అండ్ ఇది సాడ్లీ ఈవెన్ ఐ డిడ్ దిస్ మిస్టేక్ బై మై సెల్ఫ్. మనం స్టోర్కి వెళ్ళినప్పుడు కొంచెం మెత్తగా ఉందంటే అది పాడేసి బాగా గట్టిగా ఉన్నదే పిక్ చేస్తాం, మెత్తగా ఉంటే పాడైపోయింది అని. అందులో టమాటో లోకల్, టమాటో హైబ్రిడ్ అని కూడా ఉంటుంది. టమాటో లోకల్ వెరైటీ మీరు చూస్తే మెత్తగా ఉంటుంది, టమాటో హైబ్రిడ్ కొంచెం ఓవల్ షేప్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది. నేను కూడా ఈ అవేర్నెస్ నాకు ఏం లేనప్పుడు నేను టమాటో పిక్ చేయమంటే నేను అదే వెళ్ళి కొనుక్కొని వచ్చేవాడిని. Now through hydroponics the beauty is that when we are producing in our farms here only, right, అంటే మన కన్సంప్షన్కి మనం గ్రో చేసే టమాటోస్ దే జస్ట్ నీడ్ టు బి హార్వెస్టెడ్. ఇవి ఎన్నో 500 kilometers అక్కర్లే, 50 kilometers ట్రావెల్ చేస్తే చాలు. అండ్ మోస్ట్లీ దిస్ డే అండ్ ద నెక్స్ట్ డే కన్సంప్షన్ అయిపోతుంది కాబట్టి మేము యూస్ చేసే సీడ్స్ ద ఓల్డ్ వెరైటీ ఆఫ్ టమాటో బ్రీడ్ విచ్ ఇస్ సాఫ్టర్, ఫ్లెషియర్ అండ్ జ్యూసియర్. సో దీనివల్ల ఏంటంటే సిగ్నిఫికెంట్ టేస్ట్ డిఫరెన్స్. సో ఇప్పుడు నవ్ వాట్ ఈస్ ద యూస్ కేస్ అంటే నవ్ వీఆర్ మేకింగ్ అ టమాటో సాల్సా విత్ దిస్ టమాటో. సో పీపుల్ ఇప్పుడు నేను ఈ స్టోరీ అంతా చెప్పి అందుకు మీరు ఫామ్ బోల్స్ తినాలి కాదు, స్పూన్తో ఆ ముద్ద తీసుకొని అరే ఇది కొంచెం బాగుందిరా, ఫ్రెష్గా అనిపించింది అంటారు అంతే. సో ఆ ఫ్రెష్గా అనిపించింది వెనకాల బిహైండ్ స్టోరీ అంతా ఇది. వాటర్ హైబ్రిడ్ టొమాటోస్ అండి యూజువల్లీ ఇప్పుడు మన జెప్టోలోని బ్లింకిట్లో కూడా ఉంటాయి కదా హైబ్రిడ్ టొమాటోస్ అని అమ్ముతారు. అదే హైబ్రిడ్ అంటే ఇదే నేను చెప్తున్నా. సో మీకు హైబ్రిడ్ అంటే ఇదే, ఇట్ హ్యాస్ సి అగైన్ మీ టమాటో మీకు మళ్ళీ నో టమాటో ఇస్ హార్వెస్టెడ్ వెన్ ఇట్ ఇస్ ఇన్ ఇట్స్ పీక్ రెడ్ కలర్, any of this hybrid tomato.
ఆల్మోస్ట్ స్లైట్ గ్రీనిష్ ఎల్లోయిష్ టు రెడ్ ఉన్నప్పుడే హార్వెస్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో సో యూ ఆర్ ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ టొమాటో విచ్ ఇస్ సెమీ రైప్, అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లోని ఈ షెల్ఫ్కి వెళ్ళే ప్రాసెస్లో లైక్ రైప్ అవుతూ ఉంటుంది. అర్థమైంది. సో ఇట్ ఇస్ సెమీ రైప్ ఇస్ లైక్ ప్రీమెచ్యూర్ బేబీ. It has its own defects. Got it. All right. I think conscious eating కోసం 2026లో what are your goals? See, 2026లో కాన్షియస్ ఈటింగ్కి నా గోల్, యూ మీన్ మై పర్సనల్ గోల్ ఆర్ బిజినెస్ గోల్? పర్సనల్ గోల్ అండ్ బిజినెస్ గోల్. షూర్, చెప్తా. పర్సనల్ గోల్ ఏంటంటే as much as possible I want to enjoy Indian cuisines, Gujarati thali, Rajasthani thali, like I want to really enjoy food. ఫుడ్ అన్నది పౌడర్ మిక్స్ చేసుకొని వాటర్లోని అబ్బా అయిపోయింది, ఈరోజు వచ్చేసింది మన ప్రోటీన్ కాదు. మంచి నేటివ్ ఫుడ్ రెసిపీస్ బోల్డ్ ఉన్నాయి. నా ఇదే మనం తక్కువ ఆయిల్తోని గుడ్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తోని చేసుకుంటూ హౌ వీ క్యాన్ ఎంజాయ్ దోస్ మీల్స్ ఇస్ వాట్ is my actual focus right now. ఇప్పుడు దాకా the focus has been కొంచెం మిక్స్డ్, బట్ నౌ ఇంకా కంప్లీట్ ఫోకస్ ఈ స్టైల్లో అథెంటిక్ ఇండియన్ క్యూజిన్స్ని ఎలా మనం ఇంకా ఎంజాయబుల్గా కాన్షియస్ వర్షన్స్ని వాటిని తీసుకురావచ్చు అన్నది. బిజినెస్ గోల్ ఐ థింక్ ఇస్ హౌ ఐ థింక్ ఐ కెన్ మేక్ ద సేమ్ ప్రొడక్ట్ విచ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎట్ mass level, enjoyed by everyone else or our target consumers, and today we are impacting. అంటే పెద్ద పీకేసాను కాదు, అసలు ఏం చేయలేదు, చాలా చిన్న అంటే చిన్న డెంట్ కూడా క్రియేట్ చేయలేదు మార్కెట్లో. బట్ హూ ఎవర్ ఆర్ ఈటింగ్ ఆర్ కంటిన్యూయింగ్ టు ఈట్ ఫర్ ఇయర్స్. సో దట్ ఈస్ వాట్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్. And just want to expand the clientele and also cater to kids, because kids nutrition at school meals are extremely school meals chusna ela untunayo, like if we are thinking about ourselves so much, right? Kids nutrition growing up, I think that is where major impact has to be made. That, but again there is a bigger challenge there. You can't you have to make it more enjoyable, more colorful. You can't be boring there. So that is the challenge, and I think if we are growing step by step and hopefully replicate the same concept to 2 more cities, then I think we are doing some okay work. All right. I think good luck. Ippudu the impact I think will slowly. I also order from Farm Bowl very regularly, by the way. మీది స్ట్రాబెరీ స్మూదీ నాకు చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ ఆర్డర్ ఇట్ విత్ మై బౌల్. నైస్. సో మన స్ట్రాబెరీస్ అవి అర్థమైంది. మీరు ఎన్నిసార్లు స్ట్రాబెరీ అంటే నాకు అదే గుర్తొచ్చింది, స్ట్రాబెరీ స్మూదీ. అండ్ ఐ లైక్ ద బాక్స్ దట్ యూ గివ్ ఇట్ ఇన్. అది అట్లా గ్లాస్లోని అట్లా ఏదైనా అట్లా కాకుండా మీరు యూ గివ్ ఇట్ ఇన్ లైక్ వన్ బౌల్. ఐ రియలీ లైక్ ఇట్. So good luck with what you're doing. Wish you all the best for 2026. Thank you, and also thanks for doing this. ఇలానే మీరు ఏదో ఫార్మాలిటీకి చెప్పట్లే, బట్ చాలా రిలేటబుల్గా బేసికలీ ఎనీ కాన్సెప్ట్, రైట్? మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి ఆ సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళొచ్చు, ఆ జనాలకు అర్థమయ్యేలా చేయొచ్చు. సో ఇట్ ఆల్సో ఇప్పుడు పాడ్కాస్టింగ్ అంటే చాలా మందికి ఇంటర్వ్యూ కల్చర్లో అయిపోయింది. పాడ్కాస్టింగ్ అంటేనే ఇట్ వాజ్ లైక్ 2 equals సిట్టింగ్ అండ్ టాకింగ్ అండ్ డిస్కసింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ అ టాపిక్. సో యూ హ్యావ్ దట్ స్టేటస్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ బీయింగ్ అవేర్ ఆఫ్ సో మచ్ మార్కెట్ అనాలిసిస్ అండ్ డేటా సెంట్రిక్ అప్రోచ్. సో అందుకు మీ కంటెంట్ కూడా గ్రోయింగ్ అండ్ కీప్ గ్రోయింగ్, ప్లీజ్. Thank you so much. Thank you very much for coming over. Thank you.